ఫస్ట్ ముందుగా మనం హైదరాబాద్ మార్కెట్ గురించి మాట్లాడదాం. యాహ్! సో ఏంటి శంకరపల్లికి ఇప్పటికి అదే డిమాండ్ ఉంది. యాహ్! ఇప్పటికి అటువైపే చూస్తున్నారు చాలామంది. హ్మ్. శంకరపల్లి ఒక ప్రైమ్ లొకేషన్‌గా భావిస్తున్నారు. హ్మ్. ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ అటువైపే ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారని హ్మ్. వినిపిస్తుంది. హ్మ్. ఏంటి అసలు శంకరపల్లికున్న ఏంటి అక్కడ? యాహ్! లక్ష్మణ్ గారు స్ట్రెయిట్ ఆన్సర్. సో, హైదరాబాద్ ఎకానమీ అంతా కాన్సంట్రేట్ అయింది ఎక్కడ అని చూస్తే వెస్టర్న్ కారిడార్‌లో. తెలంగాణ 50% ఆఫ్ ద ఇన్‌కమ్ వచ్చేది వెస్టర్న్ కారిడార్‌లో. సో, ఇక్కడ ఒకటి ప్రాపర్‌గా అర్థం చేసుకోవాలి. ఎంటర్‌ప్రైజెస్ ఐ మీన్ ఐటీ కావచ్చు, జీసీసీస్ కావచ్చు, వాటెవర్ బిజినెసెస్ సిటీ టు సిటీ ఎప్పుడు జంప్ కావు. హైదరాబాద్ సిటీ నుంచి వేరే సిటీకి జంప్ అయిపోవు ఎట్ ఎ టైమ్. అవును. అలాగే జోన్ టు జోన్ కూడా జంప్ కావు. జోన్ టు జోన్ అంటే మీకు కేటీఆర్ గారు ఉన్న టైంలో ఐటీ కంపెనీస్‌కి చాలా సార్లు విజ్ఞప్తులు చేసేవాడు ఆయన. లుక్ ఈస్ట్ అంటే ఈస్ట్ అవును. వైపు లుకిస్ట్. మూవ్ ఆ! అవ్వండి అని. కానీ ఎవరన్నా మూవ్ అయ్యారా? 1, 2 కంపెనీస్ తప్ప. మూవ్ అవ్వరు. ఎందుకు అంటే ఈ బిజినెసెస్, ఈ ఎంటర్‌ప్రైజెస్ ఎప్పుడూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఫాలో అవుతాయి. తమ నైబర్‌హుడ్‌కే మూవ్ అవుతాయి. సో, వాటి అలైన్డ్ ఇండస్ట్రీస్ ఇక్కడే ఉంటాయి కాబట్టి అవి వేరే ప్లేసెస్‌కెళ్ళవు. అలా సైబర్ టవర్స్‌తో స్టార్ట్ అయిన ఈ గ్రోత్ స్టోరీ ఇప్పటికీ ఆ ప్రాంతంలోనే గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, నానక్రామ్ కూడా ఇప్పుడు టువర్డ్స్ నియోపోలిస్. సో, నెక్స్ట్ ఎక్కడ అవకాశం ఉంది? టువర్డ్స్ శంకరపల్లె కదా! దట్స్ ది పవర్ ఆఫ్ అంటే శంకరపల్లి శంకరపల్లి. కూడా దాదాపు అంతా క్లోజ్ అయిపోయింది. ఇంకా అక్కడ ల్యాండ్స్ దొరకట్లేదని చెప్పి యాహ్! వినిపిస్తుందన్నమాట. శంకరపల్లి అంటే శంకరపల్లి పెరిఫెరల్స్. సో, శంకరపల్లిలో లేఅవుట్స్ ఏమి లేవు ఇప్పుడు. హ్మ్. సో, ఎప్పుడూ కూడా రిపిల్ ఎఫెక్ట్ ఉంటది. మనకి సైబర్ టవర్స్ డెవలప్ అవుతున్న టైంలో మాదాపూర్ గాని, కొండాపూర్ గాని ఈ రిపిల్ ఎఫెక్ట్ తీసుకున్నాయి. నెక్స్ట్ గచ్చిబౌలి, నానక్రామ్ కూడా డెవలప్ అయినప్పుడు నార్సింగ్, మణికొండ ఈ ప్రాంతాలన్నా రిపిల్ ఎఫెక్ట్‌ని తీసుకున్నాయి గదా! రీసెంట్ టైమ్స్‌లో కొల్లూరు, వెల్లిమెల మీకు తెలియనిదేముంది. అలాగే నియోపోలిస్ వచ్చిన తర్వాత మోకిలా ఎంతలా యెస్. ట్రాన్స్‌ఫార్మ్ అయింది. ఇప్పుడు శంకరపల్లి ఎక్కడుంది? నియోపోలిస్‌కి నైబర్. అంతే. మోకిలాకి నైబర్. నియో శంకరపల్లి ఆల్రెడీ డెవలప్డ్ టౌన్. అంటే మిక్స్ ఆఫ్ డెవలప్‌మెంట్. హౌసింగ్ ఉంది, ఎంటర్‌ప్రైజెస్ ఉన్నాయి, విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, హై రైజెస్ వస్తా ఉన్నాయి. ఇప్పుడు డెవలప్ అవ్వాల్సింది ఈ పెరిఫెరల్ ఏరియాస్. యెస్. ఇది వరల్డ్ వైడ్‌గా ఉన్న రియల్ ఎస్టేట్ రూల్. సో, సింపుల్ ఫార్ములా.